బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ ఫాతిమా. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో గురువుగారు ఉన్నారు. జూన్ నెల మాసం గురించి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం మా ఫాతిమా. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళు ఏ విధంగా ఉండబోతుంది? సో చాలా మంది కన్యా రాశి వాళ్ళు మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇలాగే కన్యా రాశి లాగా కన్యగా ఉండిపోతామా అని కొంతమంది అడుగుతున్నారు ప్రేక్షకులు. లాస్ట్ మాసంలో చూసుకుంటే కన్యా రాశి వాళ్ళు కొంచెం పర్లేదు, ఆర్థిక స్థితి బాగానే ఉంది అని అన్నారు. మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఈ మాసంలో? కన్యా రాశి ఆడపిల్లలకి కన్యలుగా ఉండిపోరు, వీళ్ళు బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. అయితే మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావు. అదేంటి గురుగారు? ఆడపిల్లలు తక్కువ కదా. ఇప్పుడు సంతానం ప్రతి కులంలో కూడా ఆడవాళ్ళు తగ్గిపోతున్నారు, మగవాళ్ళు పెరిగిపోతున్నారు. కాబట్టి కొన్ని కమ్యూనిటీస్లో ఆడపిల్లలు తక్కువైనప్పుడు ఏం చేస్తున్నారు, 1:3, 1:4 మగవాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు ఎక్కడవుతాయి, వీళ్ళకి పిల్లలు దొరకాలి కదా. పోనే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాగా కాపురం చేసుకుంటారా అని వాళ్ళ తల్లిదండ్రులు ధూమ్ధామ్గా 15 లక్షలు, కమ్యూనిటీ హాల్కే 15 లక్షలు, పెళ్ళికి ఒక 40 లక్షలు, ఇలా మొత్తం మీద ఇల్లు పొలాలు అమ్మి పడేసైనా సరే మొత్తం మీద జనాలకి మంచి రిసెప్షన్స్ మంచి అన్నీ చేసినప్పుడు వీళ్ళు ఎలా కాపురాలు చేసుకోవాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. దాంతో చేయకుండా వీళ్ళు తొడలు కొట్టుకుని బాలయ్య బాబు సినిమాలాగా ఇద్దరు ఫైటింగ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళే ఇలా చేసుకుంటున్నారు. నువ్వా నేనా అనేటి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. శత్రుత్వం పెంచుకోవడం ఏమిటి? భర్త అమెరికాలో ఉంటే భార్య ఇండియా, ఇద్దరు ఇండియాలో ఉంటే భార్య హైదరాబాదు, భర్త బొంబాయి. హైదరాబాద్లోనే ఉంటే భార్య ఒక చోట, భర్త ఒక ఇల్లు. ఒకే ఇంట్లో ఉంటే భార్య ఒక గది, భర్త ఒక గది. ఈ గదిలోకి వాడేళ్ళు, వాడి గదిలోకి వీళ్ళు రాదు. అందువలన మాట్లాడుకోరు. మరి అన్నం వండాలి కదా, ఎవరు వంట వాళ్ళే. అమెరికాలో కమాండ్ ఛాలెంజ్ కావాల్సి అధ్యయనం పెట్టించు, ప్రధానమంత్రి గారితో మాట్లాడుకో, లేదా ముఖ్యమంత్రితో మాట్లాడుకొని సర్వే చేయించుకో, ఆల్ మీడియా అందరినీ. ఇదే జరుగుతుంది. అంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటారు, ఎవరు వంటలు చేసుకుంటున్నారు. కంబైన్గా ఉన్న వాళ్ళు టీ బెటరా అని, లేకపోతే ఇలాగను వాట్సాప్ మెసేజ్. ఒకరి మీద ఒకరు శత్రుత్వం ఆపోజిట్ గా ఎందుకు జరుగుతుంది గురుగారు ఇలా? అంటే ఎందుకనంటే కర్మలు అనమాట. అందుకనే బాగా డబ్బులు ఉన్నప్పుడు భార్య దాన ధర్మాలు చేయాలి, భర్త దాన ధర్మాలు చేయాలి. 10% వీళ్ళ జీతాలు ప్రతి నెల ఎవరున్నా లేకపోయినా దాన ధర్మాలు చేసేయాలి. పేదవాళ్ళకి, సాధువులకి, బెగ్గర్స్కి, తర్వాత వికలాంగులకి, అనాథ పిల్లలకి. ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? చేయకుండా దాస్తున్నారు. దాచి 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 కర్మలు ఎక్కువైపోయి ఇలా ఈగోలు. అంటే మెయిన్గా ఎవరి వల్ల వస్తున్నాయంటే పాపం ఈ అమ్మాయి ఈ అబ్బాయి వల్ల రావట్లే. ఈ అబ్బాయి పేరెంట్స్ వల్లనే వచ్చేస్తుంది, ఈ అమ్మాయి పేరెంట్స్ వల్లనే వచ్చేస్తుంది. మెయిన్గా బంధువుల వల్ల వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఏ భార్యాభర్తల గొడవలైనా బంధువుల వల్లే వస్తాయి. అందువలన ఎప్పుడు చరిత్ర ప్రారంభమైన దగ్గర నుంచి నువ్వు ఎక్కడన్నా తీసుకో, లైలా మజ్ను, తర్వాత మన తాజ్మహల్ కట్టినటువంటి షాజహాన్, ముంతాజ్, వాళ్ళ మధ్య ఏం కూడా ఫైటింగ్స్ లేవు. ఎవర్రా అంటే మొత్తం మీద అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ విడదీసి, దేవదాసు పారు, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ ఎవరో ఒకరు విలన్స్. హాయిగా కాపురాలు చేసుకునే వాళ్ళని వదిలేయచ్చు కదా. ఏం కూర ఉండేవమ్మాయి అని అడుగుతుంది వాళ్ళమ్మ. ఫోన్ ఒకటి ఉంది కదా రోజు డైలీ. అసలు ఒక యావరేజ్ గా నువ్వు ఒక సర్వే చేయి, యావరేజ్ గా ఒక తల్లి ఒక కూతురికి ఎన్నిసార్లు మాట్లాడుతుంది రోజులో? ఎక్కువసారి పొద్దు నుంచి సాయంత్రం వరకు తల్లిదండ్రుల కాన్వర్సేషన్ ఉంటుంది. కూర ఏంటి? మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు చెప్పారు, మెయిన్ గా కాపురాలు విడిపోవడానికి దొండకాయ కూరే కారణం అని. ఎందుకనంటే అమ్మాయిని అడుగుతారట తల్లి, ఏం కూర ఉండేవమ్మా అంటే దొండకాయ. మళ్ళీ 2 రోజులు 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తల్లి అడుగుద్ది, ఏం కూర ఉండేవమ్మంటే రొటేషన్ లో ఆ మధ్యలో వంకాయ, నెక్స్ట్ బీరకాయ, అవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ తల్లి ఫోన్ చేసినప్పుడు మళ్ళీ దొండకాయ వస్తుంది. మళ్ళీ అనదర్ గుమ్మడికాయ ఇవన్నీ వండేసిన మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో ఒకసారి కాల్ చేసినప్పుడు ఒకటే ఐటమ్ ఏంటి నీకు దొండకాయ పెడతారా రోజు? దొండకాయనా? కాదు ఇంట్లో ఉంది కదా అని మా అమ్మాయిని దొండకాయలు పెట్టి చంపేస్తున్నాడు అని చెప్పేసి అమ్మాయికి ఇచ్చేస్తే, ఈ పిచ్చి అమ్మాయి నిజమనుకొని భర్త మీద ఎనిమిటీ పెట్టేసుకుని డైవర్స్ ఇచ్చేస్తుంది. దొండకాయ కూర వల్ల ఎంత ప్రమాదమో తెలుసా ఫాతిమా? ఇంతకు ముందు ఒక మహాకవి పాఠం రాశాడు, ఇంత ప్రమాదం మరి ఒక పెద్ద గ్రంథం రాశాడు, గ్రామర్. ఏంటి సార్? మహాపండితులకే అర్థం కాక వాళ్ళ తల్లికి సలహా ఇస్తారు వీళ్ళు, ఏంటమ్మా మీ అబ్బాయి ఎంత పెద్ద పుస్తకం రాస్తే ఎవరికి అర్థం కావట్లేదంటే దొండకాయ కూర రోజు వండి పెట్టి అన్నారు. రోజు వండి పెట్టిన తర్వాత
ఆయనకి శుభ్రంగా తినేసిన తర్వాత పద్యం రాస్తే అప్పుడు అర్థమైంది ఏమని? ఏమిటి, దొండకాయ వల్ల మెమరీ పవర్ తగ్గుద్ది అనమాట. అప్పుడు రాసింది జనంకి ఆయన పాండిత్యం అర్థమైంది, మామూలు గ్రంథం. ఓకే. అందువల్ల మహాపండితులందరికీ కూడా ఒకానొక సమయంలో శ్రీనాథుడు, పోతనామాచ్యుడు, శంకరాచార్యులు వారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ లెవెల్లో రాసినప్పుడు ఎవరికి ఏం అర్థమయ్యాయి కాదు. దొండకాయ కూరలు పెట్టేసి వాళ్ళ అమ్మలు పెట్టేసిన తర్వాత సెకండ్ టైం రాసిన గ్రంథాలు ఇప్పుడు మనకి అర్థమవుతున్నాయి అన్నమాట. అంటే అంత పవర్ ఉంటుంది దొండకాయలో. కాబట్టి రైతులు కూడా దొండకాయలే పెంచుతారమ్మా, కన్యా రాశి వాళ్ళంతా కూడా. ఇప్పుడు పోనీ ఇంకో పంట పండించవచ్చు కదా. అలాగే శని సప్తమ స్థానంలో కూర్చున్నాడు. సప్తమ స్థానంలో శని కూర్చున్నప్పుడు కళత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అన్నాడు. పిల్లలకి తల్లితో ఎక్కడైనా శత్రుత్వం వస్తుందా? ఉండదు. ఎందుకు? ఎక్కడ వస్తుంది? తిండి దగ్గర వస్తుంది. మమ్మీ నాకేం చికెన్ కావాలంటే ఈమె దొండకాయ కూర వండుద్దమ్మా. అలాగే భర్త అలసిపోయి వచ్చాను నేను, కమాన్ చికెన్ మార్చాను అంటాడు. ఏం కూర వండామంటే దొండకాయ కూర. సో ఈ దొండకాయ జీవితాన్ని ఇచ్చే పోకిరి సినిమా నిజంగా మీరు చెప్పినట్టు భోజనం దగ్గరే గొడవ వస్తుంది ఎవరికైనా. ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఈ వంటనా ఆ వంటనా దొండకాయ వల్ల వస్తుంది. ఇప్పుడు పోకిరి సినిమా చూసావా? మహేష్ బాబు, ఇలియానా ఉప్మా ఫ్యామిలీ ప్యాకేజ్ అంతా కూడా ఉప్మా తినేస్తున్నట్టు ఫ్యామిలీలు కన్యా రాశి వాళ్ళు అంతా దొండకాయ తింటారమ్మా. ఇక ఫైనాన్షియల్ గా వీళ్ళకి ఇబ్బంది లేదు, డబ్బులు. ఉద్యోగాల్లో ప్రాబ్లం లేదమ్మా. కొన్ని జాబులు పోతాయంటే జాబులు పోవు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. తర్వాత చదువులు, విద్యార్థులు తెగ చదివి పడేస్తారు, మార్కులు తెగొచ్చేస్తాయి. ఇంకా రైతులు పంటలు దంచి పడేస్తారు, శత్రువుల్ని అడగదొక్కేస్తారు. అసలు ఆడవాళ్ళకైతే అసలు శత్రువులే ఉండరు అనమాట. అసలు ఫోన్లు, భర్త గిఫ్ట్ల కింద దొండకాయ కూర వండినందుకు ఒక సెల్ ఫోన్, ఐఫోన్ కొనిస్తాడు వండినందుకు. ఎందుకని అమ్మ నెక్స్ట్ నెల నుంచి వండకమ్మా అని దండం పెట్టడానికి ఐఫోన్ ఇచ్చి కాకపడతాడు భర్త. ఈ విధంగా నువ్వు ఏదైనా చూసుకోమ్మా, కన్యా రాశి వాళ్ళ జాతకాలు అద్భుతంగా ఉన్నాయి, చక్కగా. సో వీళ్ళు భార్యాభర్తలు ఒకరి మీద ఆపోజిట్ రియాక్షన్లో ఉంటున్నారు, నువ్వా నేనా అని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకు మానసిక ఒత్తిడి లేకుండా ఉండడానికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది గురువుగారు చెప్పేయండి. శుక్రుడు సినిమాకి వెళ్తే భర్త టేపు భార్య టేపు కూర్చుంటారు. ఆ సినిమాకి వెళ్తానంటే ఈ సినిమాని భర్త అంటాడు. మెయిన్ శుక్రుడు అమ్మ. అందుకే శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేయాలి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలి. ఆ తర్వాత ఆ జగన్నాథుడైనటువంటి శ్రీనివాసుడు ఆ రావి చెట్టు మొదల్లో ఉంటాడు. ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళ భార్యాభర్తల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఫాతిమా, సాల్వ్ అయిపోతాయి.